హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే ఛానల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 500 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ విద్యార్హత కలిగి ఉన్నవారు అప్లై చేసుకోండి. వయసు 18 నుండి 31 సంవత్సరాల లోపు ఉండాలి. ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మరింత సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 23వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 500 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో 22 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో నుండి ఎస్సీ వాళ్ళకు 3, ఎస్టీ వాళ్ళకు 1, ఓబీసీ వాళ్ళకు 5, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, అన్రిజర్వ్ కేటగిరీలో 11 వేకెన్సీస్ ఉన్నాయి. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు టోటల్గా 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఎస్సీ వాళ్ళకు 2 ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకు 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 1, అన్రిజర్వ్ కేటగిరీలో 7 పోస్టులు ఖాళీ ఉన్నాయి. టోటల్గా దేశవ్యాప్తంగా 500 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 500 వేకెన్సీస్ ఖాళీ ఉన్నాయి. మినిమం వయసు 18, మ్యాక్సిమం 26 సంవత్సరాలు ఉంది. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి 10th క్లాస్ విద్యార్హత కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. దాంతోపాటు ఇతర అలవెన్సెస్ కూడా ఉంటాయి. బేసిక్ పే, హెచ్ఆర్ఏ, సిసిఏ, స్పెషల్ అలవెన్సెస్, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, స్పెషల్ పే, లీవ్ ఫేర్, కన్సెషన్, లీవ్ ఎన్కాష్మెంట్, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్, ఈ ఫెసిలిటీస్ కూడా వాళ్ళు కల్పించడం జరిగింది. నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు 18 నుండి 26 సంవత్సరాల లోపు ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్లో రిలాక్సేషన్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఉన్నట్టయితే 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఆ వివరాలు ఒకసారి తెలుసుకుందాం. విద్యార్హతలు వచ్చేసి మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ విద్యార్హత లేదా ఎస్ఎస్సి మెట్రికులేషన్ పాస్ అయిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ద సెలక్షన్ ప్రాసెస్ మే బీ ఆన్లైన్ టెస్ట్ ఫాలోడ్ బై లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి, 80 minutes టైం ఇచ్చారు. అదేవిధంగా సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఇవ్వడం జరిగింది. జనరల్ నాలెడ్జ్కి సంబంధించి జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 క్వశ్చన్ 25 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 25 క్వశ్చన్ 25 మార్క్స్, ఎలిమెంటరీ అర్థమెటిక్ సంబంధించి 25 క్వశ్చన్ 25 మార్క్స్, సైకోమెట్రిక్ టెస్ట్ రీజనింగ్ సంబంధించి 25 క్వశ్చన్ 25 మార్క్స్, టోటల్గా 100 క్వశ్చన్ 100 మార్క్స్ ఇచ్చారు. 80 minutes టైం ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకుంటే ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులు కూడా సేమ్ అవే లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఇవ్వడం జరిగింది. అదే లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. తెలంగాణ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్లోను విజయవాడ మరియు విశాఖపట్నంలో ఈ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుండి అప్లై చేసుకున్న అభ్యర్థులకు గుంటూరు, విజయవాడలో ఈ ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు. ఎవరైతే 10th క్లాస్ విద్యార్హత కలిగి ఉన్నవారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా 10th క్లాస్ విద్యార్హత కలిగి ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేసి లైక్ చేయండి. ఇలాంటి మంచి నోటిఫికేషన్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే సమయంలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.